పిల్లలు రోజు స్కూల్‌కు, హోంవర్క్, ఫోను, టీవీ అంటూ ఒకే రొటీన్ ఉంటే వాళ్ళకి మాత్రమే కాదు, మనకి కూడా కొంచెం స్ట్రెస్‌గా అనిపిస్తుంది కదా! అందుకే ఎప్పుడైనా ఖాళీ సమయం దొరికితే పెద్దగా ఖర్చేం పెట్టనవసరం లేకుండా మనకి దగ్గరలో ఉన్న మంచి ప్రదేశాలకు పిల్లల్ని తీసుకువెళ్తే వాళ్ళకి కూడా చేంజ్ అనిపిస్తుంది. మనకి కూడా కొంచెం రిలీఫ్ దొరుకుతుంది. ఈరోజు మేము పిల్లల్ని తీసుకొని ఎక్కడికి వెళ్తున్నామో ఈ వీడియోలో చూపిస్తాను. హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ టు మై ఛానల్ అనూస్ హోమ్ స్టోరీస్. ఈరోజు మేము పిల్లలతో కలిసి ఒక చిన్న ఔటింగ్‌కి బయలుదేరుతున్నాం. అది ఎక్కడికి అంటే మానేరు డ్యామ్. సో, కరీంనగర్‌లో ఉన్న వాళ్ళకి డ్యామ్ అంటే తెలియని వాళ్ళు ఉండరు. సో, అందుకే ఈరోజు వెళ్తున్నాం. రోజు పిల్లలు స్కూల్‌కి వెళ్ళడం, ఇంటికి వచ్చిన తర్వాత హోంవర్క్ చదువుకోవడం ఇలా ఒకే రొటీన్ కాకుండా ఆహ్, అప్పుడప్పుడు ఇలా బయటకి తీసుకెళ్తే చేంజ్ అనిపిస్తుంది కదా! అందుకే. ప్రతిసారి మనం చాలా దూరం వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. మనం ఉంటున్న ప్రదేశాన్ని దగ్గరలోనే ఉన్న పార్కులు, డ్యామ్‌లు, టెంపుల్స్ లేదా మనకి తెలియని మంచి ప్రదేశాలు ఉంటే అక్కడికి వెళ్ళొచ్చు. ఇది తెలుసా మీకందరికీ? ఉజ్వల పార్క్ కరీంనగర్‌లో ఇది జూ పార్క్ కొంచెం దగ్గరలోనే ఉంటాయి. ఇవి కూడా డ్యామ్‌కెళ్ళే త్రోవలోనే ఉంటాయి. సో, మా పిల్లలైతే చాలా వ్యూని ఎంజాయ్ ఇదిగో ఇదే మానేరు డ్యామ్ ఎంట్రన్స్. బయట నుంచి చూస్తే ఇది ఒక అందమైన ప్రదేశంలా కనిపిస్తుంది. కానీ డ్యామ్ వెనక మన ప్రాంతానికి ఉపయోగపడే ఒక మంచి నీటి వ్యవస్థ ఉంది. ఈ డ్యామ్‌ని లోయర్ మానేరు డ్యామ్ అని ఎల్ఎండి అని పిలుస్తారు. ఇది మానేరు నదిపైన నిర్మించబడింది. మానేరు నది గోదావరి నదికి ఉపనది. ఈ డ్యామ్‌ను ఎప్పుడు కట్టారు అనే విషయానికి వస్తే లోయర్ మానేరు ప్రాజెక్టు నిర్మాణం 1974లో ప్రారంభమైంది. 1985లో ఈ ప్రాజెక్టు పూర్తయింది. అంటే దాదాపు 11 సంవత్సరాల పాటు నిర్మాణం పనులు కొనసాగాయి. ఇంత పెద్ద నీటి ప్రాజెక్ట్ నిర్మించడానికి ఎన్నో సంవత్సరాలు పట్టింది. అంటే దీని వెనుక ఎంత పెద్ద ప్రణాళిక, ఎంత కష్టం ఉందో మనకు అర్థం చేసుకోవచ్చు. మరి ఈ డ్యామ్‌ని ఎందుకు నిర్మించారు? ప్రధానంగా నీటిని నిల్వ చేయడం, అవసరమైన సమయంలో ఆ నీటిని సరైన విధంగా ఉపయోగించుకోవడం కోసం ఈ రిజర్వాయర్ ఎంతో ముఖ్యమైనదిగా పనిచేస్తుంది. ముఖ్యంగా వ్యవసాయానికి నీరు అందించడంలో ఈ ప్రాజెక్టు చాలా ప్రాధాన్యత పొందింది. ఈ లోయర్ మానేరు రిజర్వాయర్ కాకతీయ కాలువకు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌గా పనిచేస్తుంది. అంటే నీటిని నిల్వ చేసి అవసరాలకు అనుగుణంగా నీటి ప్రవాహాన్ని నియంత్రించడంలో ఇది సహాయపడుతుంది. అందుకే డ్యామ్‌లో ఉన్న నీరు కేవలం మనం ఇక్కడికి వచ్చి చూసే నీరు మాత్రమే కాదు, ఆ నీటితో వ్యవసాయ భూములకు కూడా నీటి నిర్వహణ జరుగుతుంది. ఈ ప్రాజెక్టుకి అధికార వివరాల ప్రకారం సుమారు 1.63 లక్షల హెక్టార్ల ఇరిగేషన్ కమాండ్ ఏరియా ఉంది. అంటే పెద్ద విస్తీర్ణంలో వ్యవసాయానికి నీటి నిర్వహణలో ఈ ప్రాజెక్టు ఉపయోగపడుతుంది. మరి డ్యామ్ నీళ్లు ఎప్పుడు ఎక్కువగా ఉంటాయి అంటే సాధారణంగా వర్షాకాలంలో వర్షాలు బాగా పడినప్పుడు, ఎక్కువ ప్రాంతాల నుంచి నీటి ప్రవాహం పెరిగినప్పుడు రిజర్వాయర్‌లో నీటి మట్టం కూడా పెరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి. థాంక్స్.